భయం ఎందుకే మాకు మా దేవుడు కదనే భయం అనేది ఏం లేదు. కాకపోతే అప్పుడు సినిమాలో చూసినప్పుడు ఎట్లుంటుందో చూడాలి. ఇంకా ఆ సస్పెన్స్ అవి చాలా భయం అయితే ఉన్నది. ఫైట్స్ బాగున్నాయి. ఒకటి కళ్ళద్దాలు పెట్టుకొని వైట్ కలర్ అదేమంటారు కర్చీఫ్ పై నుంచి చూసుకుంటా తన్ని అది అవన్నీ చాలా బాగున్నాయి. ఫైటింగ్ సీన్స్ కూడా అన్ని. ప్రభాస్ అంటేనే రికార్డులు ఆయనకు రికార్డులు ఏం కొత్త కాదు, క్రియేట్ చేస్తుంది ఆయన మొత్తం రికార్డులు. పుష్పకి దీనికి కంపేర్ చేయదు, దేంది దాందే. కాకపోతే ప్రభాస్ టోటల్ డిఫరెంట్ ఉంటది ఏదైనా సరే. మంది చాలా ట్రోల్స్ చేశారు సినిమా మొదలైనప్పుడు. అంటే ప్రభాస్ గారు ఏంటి, మారుతి గారితో ఏంటి, మారుతి గారి సినిమాల్లో ఆయన స్టైల్ ఏంటి, ఈయన స్టైల్ ఏంటి, అసలు వర్క్ అవుతుందా, వీళ్ళిద్దరి మధ్యన ఆ బాండింగ్ కనెక్ట్ అవుతుందా అని చాలా మంది చాలా క్వశ్చన్ చేశారు. టీజర్ ఇస్ ద ఆన్సర్. మొత్తం అందరినీ కూడా నోరు మూసుకునేలా చేసిన టీజర్. సైలెన్స్ అనమాట, పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవడైతే ట్రోల్ చేశాడో ముక్కు మీద వేలేసుకోవచ్చు. మారుతి గారు ఎలాంటి హీరోనన్నా హ్యాండిల్ చేస్తారు అనే ఒకటి క్రియేట్ అయిపోయింది. అండ్ తమనన్న మ్యూజిక్, ఆయన ఏం తాగి మ్యూజిక్ ఇస్తాడు అనేది నాకు ఎప్పుడూ డౌటే. ఆయన అదేంటో తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. తమనన్న అంతే, అది ఆయన సీక్రెట్. ఇంకా వద్దు చెప్పలేదు. ప్రభాస్ గారు అసలు కనిపిస్తేనే ఒక్క క్యారెక్టర్ చేస్తేనే దుమ్ములు వేసిపోతే అన్ని రికార్డ్ బ్రేక్ అవుతాయి. సో ఇందులో డ్యూయల్ రోల్ మరి దట్టు హారర్ అండ్ థ్రిల్లింగ్ అన్ని మిక్స్ అయి ఉంటున్నారు. ఎట్లా హారర్ ప్రభాస్ గారు చేయడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ టైం థ్రిల్లర్ ఇవన్నీ యాక్షన్, అలాంటి కట్అవుట్ యాక్షన్ చేస్తే ఒకలా ఉంటది, కానీ హారర్ చేయడం మళ్ళీ లాస్ట్ లో భయపడడం కూడా ఎంత క్యూట్ గా భయపడ్డారు అన్న. అసలు నిజంగా ఇంత పెద్ద కట్అవుట్ భయపడుతుందా అనే కాకుండా ఈ కట్అవుట్ కూడా భయం వేస్తుంది అనేలాగే చేశారనమాట. సో అది బాగా అనిపించింది నిజంగా. ప్రభాస్ గారు యు ఆర్ నెక్స్ట్ లెవెల్ అండి. మీరు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్టార్. ఈ కట్అవుట్ ను కొట్టే కట్అవుట్ లేదు, రాదు ఖచ్చితంగా అన్నది. టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు నెక్స్ట్ హారర్ నిజంగా. అసలు మారుతి ఇట్లాంటి ఇస్తారని ఎవరు అనుకోలే. ఒకమేమో అవసరం లేదు, మనకి రివ్యూ కావాలా. క్రేజీ ఫిలిం అయితే. జస్ట్ శాంపుల్ టీజర్, ట్రైలర్, సినిమా చెప్తున్నా కల్ట్ బొమ్మ పక్క. ఎంట్రీకి ఎలా ఉండే నా థియేటర్ లో అరుపులు చెప్తున్నా. బుజ్జి ఆడు మళ్ళీ అనిపించిన సినిమాలో క్రేజీ. ప్రభాస్ కామెడీ టైమింగ్ చెప్పకర్లే. సినిమా ఎట్లా చేసి రాజాసాబ్ మారుతి అనగానే హర్రర్ అంటే కాదు. మారుతి ఫస్ట్ టైం తీసింది. గ్రేటెస్ట్ అంట, బిగ్గెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఫిలిం అని చెప్తున్నా మారుతి కెరీర్ లో. వింటేజ్ లుక్స్ అన్న. బుజ్జిగా చెప్తున్నా, బుజ్జిగా అనిపించిందని ట్రోల్ చేసిన వాళ్ళందరూ చెప్తున్నా. ట్రోల్ చేసినాడు అన్న, చేసేటోళ్ళు ఎందైనా చేస్తారన్న, ఏం కాదు వాళ్ళతో. ఏమైనా చేసుకునే చేసుకోమని అంతే. తాత వైర్ లాగేశారు చూడండి ఒకసారి. హేటర్స్ కి ఏం చెప్తాం, హేటర్స్ ఉంటారు బ్రో ప్రతిదానికి. ఎక్కడున్నా హేటర్స్ ఉంటారు, పట్టించుకోతావని. ఆడెవడో హేటర్స్ ఉన్నారని చెప్పేసి ఫ్యాన్స్, హేటర్స్ కన్నా ఫ్యాన్స్ ఎక్కువ కదా. లవర్ బాయ్ ఎక్కడ ఎంతున్నారో యాక్షన్ కూడా అంతే ఉంటది. హారర్ ఫిలిం కదా బట్టి పక్క కల్ట్ బొమ్మ ఫిక్స్ అయిపోయింది. ఎక్స్ట్రా అంటే ఒకటి లుక్స్ చెప్తున్నా. లుక్స్ చాలా సూపర్ ఉంది. వింటేజ్ ప్రభాస్ కంటే ఇంకా సూపర్ చూపించాడు. 3,000 కోట్లు పక్కా పడుతుంది సినిమా. పుష్ప ఏంది భయ్యా, దాని అమ్మ జాతి తెగుతుంది. సూపర్ ఉంది భయ్యా. ఒక్కరు ఇద్దరు కాదు, ముగ్గురు హీరోయిన్స్ పెట్టారు డైరెక్టర్ గారు. ముగ్గురు హీరోయిన్స్ పెట్టచ్చు. సూపర్ గారికి తమన్ గారి మ్యూజిక్ అయితే సూపర్ గా ఉందని ఇచ్చిపడేస్తుంది. అది లేకుండా ఆ హర్రర్ సీన్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ సూపర్ గా ఉన్నాయండి. న్యూ కాంబినేషన్. అండ్ మనం ఇప్పుడు చాలా ఈ రొమాంటిక్ అండ్ హర్రర్ మూవీలో ప్రభాస్ అనేది ఏం కోరుకుంటున్నారో అది ఈ మూవీతో అందరూ సూపర్ హిట్ అవుతుంది. వాళ్ళందరికీ సరిగ్గా పెట్టాడు నోట్లో. రేంజ్ ఉంది, ఆ టైమింగ్, ఆ బాడీ వేరే లెవెల్ ఉంది. మారుతి సార్ బెస్ట్ ఇచ్చిండు. రాజసప్తాన్ని జాతీయం దెంగుతున్నాం. వింటేజ్ ప్రభాస్ ని చూస్తున్నాం. ఇచ్చే ఫ్యాన్ ప్రభాస్ అన్నకి. సినిమా టీజర్ మాత్రం వస్తుంది. సినిమా గురించి ఈగర్లీ వెయిటింగ్. మారుతికి లైఫ్ ఇచ్చిండు ప్రభాస్ అన్న. ఆయన ఇప్పుడు పైసలు లెక్కెట్టుకుంటే టీజీ విశ్వప్రసాద్ గారు అయితే ఖాళీ బ్యాంక్ అకౌంట్ లో నిండిపోతే 1000
ఆ మామూలుగా దింపలేడు అస్సలు. మారుతి భయ్య దండం గుడి కట్టాలి డైరెక్ట్ అయితే. 1000 crores రాసి పెట్టుకోరి. మారుతి భయ్యకి లైఫ్ సెట్ అనుకోరి. పుష్ప బచ్చా పుష్ప లెక్కలేదు ఈడ. పుష్ప నై చల్తా ఖాళీ ప్రభాస్ ఫ్యాన్. అయితే చూసాం, వింటేజ్ ప్రభాస్ చూసాం. అసలు చింపేశాడు, మార్తాన డైరెక్షన్ అయితే చింపేశాడు. చాలా బాగుంది. డిసెంబర్ 5th కోసం ఎగర్లీ వెయిటింగ్ అంతే. సూపర్ ఉంది అసలు. ముగ్గురు హీరోయిన్లతో చాలా బాగుంది. పుష్ప ఏంటి దాన్ని మించి కొడుతుందని మేము చూస్తున్నాం. వెయిటింగ్ డిసెంబర్ 5th కోసం వెయిటింగ్. రాజాసాబ్ టీజర్ అయితే చాలా బాగుంది. ఇప్పటి వరకు మన ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టచ్ అయిన హర్రర్ క్రియేటివిటీ అయితే తీసుకొచ్చారు. ఫ్యాన్స్ కి అయితే చాలా ప్రామిసింగ్ గా ఉంది. 1000 CR అయితే కేక్ వర్క్ గా వస్తుందని అనుకుంటున్నాము. బట్ యాక్చువల్లీ ప్రభాస్ అంటే మనకు ఫస్ట్ నుంచి లుక్స్ పరంగా హైలైట్ ఉంటాడు. మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ లుక్స్ ప్రభాస్ ఒక్కడికే సొంతం. అలాంటిది లాస్ట్ 2 movies నుంచి లుక్స్ లో డిసప్పాయింట్మెంట్ ఉంది. బట్ ఈ మూవీతో మా వింటేజ్ ప్రభాస్ బయటకు వస్తాడు. సో ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నాం. బుజ్జిగడ్ ఇస్ బ్యాక్. ఏదైతే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా ఈ టీజర్ చూడక ముందు వరకు మారుతి మీద చాలా మంది వరకు మాకు డౌట్లు ఉండేవి. బట్ టీజర్ చూసాక కొంచెం ప్రామిసింగ్ గా ఉంది. బట్ మాకు అయితే ఎప్పుడు కూడా మాకు నమ్మకం ప్రభాసే. మా ప్రభాస్ ఖచ్చితంగా ఈ సినిమాతో మమ్మల్ని అందరినీ కాలర్ ఎత్తుకునేలా చేస్తాడని నమ్ముతున్నాం. 100% డైనోసార్ కాదు, దాని అమ్మ కూడా వస్తుంది. గుడి డైరెక్టర్ కానీ చెప్పలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ జోనర్ అంటే హర్రర్ జోనర్ మనం చెప్పలేం. కానీ ఏదైతే ఆ హౌస్ తీసుకున్నారో, ఆ హౌస్ ఆ క్రియేషన్ ఏదైతే ఉందో, నెక్స్ట్ VFX కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో దాని వల్ల కొంచెం ప్రామిసింగ్ గా ఉంది. చాలా టైమింగ్ బుజ్జిగాడి ఈస్ బ్యాక్ 100%. ఏదైతే ఉందో మేడం తాగేసిన మొత్తంలో ఖర్చేసిన అని డైలాగ్ అదంతా, మేడం తాత లైట్ ఆపేసినట్టు ఉన్నాడు. వింటేజ్ ప్రభాస్ చూసాం. అన్న రీజన్ మాత్రం అమ్మాయిని తెంగేసింది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. చూసుకోండి, లెక్క పెట్టుకోండి. కాండౌన్ మాత్రం వేరే లెవెల్. చాలా రోజుల తర్వాత మాకు ప్రభాస్ అన్న మాకు వింటేజ్ లుక్ ఇచ్చిండు. నేను డయాడ్ ఫ్యాన్ అన్న ప్రభాస్ కి. టాటా కూడా ఉంటుంది. రెబల్ స్టార్ పంచు కొడితే స్టార్ అయిపోవాలి. సార్ అన్న చాలా రోజుల తర్వాత బుజ్జిగాడు సినిమా తర్వాత నుంచి ఇప్పుడు మాకు లుక్ వేరే. సల్లారైనా ఇప్పుడు బాహుబలి అవి ఆ లుక్ కాకుండా ఇప్పుడు వింటేజ్ లుక్ అన్న. హర్రర్ కామెడీ ఉందన్న. అన్న ప్రభాస్ సార్ ఇంతవరకు కామెడీ సినిమా చేయలేదు. మారుతి సార్ మాత్రం కామెడీ సీన్ తీపించారు. చాలా అన్నది ఒక్కటి చాలు మాకు. ఈరోజు పండగ అన్న, ఒకటే ఈరోజు పండగ మనకి. మళ్ళా మేము బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్నాం పక్కా 100%. ప్రతి ఒక్క సినిమా ఎవరెవరు ఏమనుకోరేమో కానీ ఇప్పుడు మాత్రం రాజా సాబ్ మొత్తం 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 కోట్లు కొడుతున్నాం అన్న. చెప్తున్నా కదన్న. మారుతి సార్ గారు ఫస్ట్ టైం ప్రభాస్ అన్నని అలా చూపించాడు. ఓకేనా అన్న? నేను ఇంకేం చెప్పాను అన్న. ఓన్లీ వన్ వర్డ్ చెప్పేస్తాను, ఎక్కువ చెప్పలేను. సో నిజంగా చెప్తున్నాం కదా, రెండో బుచ్చిగాడ చూపొచ్చు. మళ్ళీ బుచ్చిగాడు మళ్ళీ చూడొచ్చు మూవీలో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ థ్యాంక్ టు మారుతి అన్న. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలా అయితే చూడడానికి కూడా మళ్ళీ అలా చూస్తున్నాం అనమాట. లవ్ యూ డార్లింగ్, నువ్వు మా కోసం కష్టపడుతున్నావు, నేను మీకోసం. హైప్ వేరే లెవెల్ అనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పటిదాకా ప్రభాస్ అన్న గురించి ఎవరైతే ట్రోల్ చేస్తే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇదైతే అన్ని మూసుకోవాలి భయ్యా, ప్రతి ఒక్కరు మూసుకోవాలి. మళ్ళీ రాజా సాబ్ వేరే లెవెల్ ఉంటుందమ్మా అన్న. పుష్పనే కాదు మేము చెప్తున్నామని అయితే ప్రభాస్ ఫ్యాన్ గా, ప్రభాస్ అన్న ఫ్లాప్ అయిన సినిమా రికార్డ్ కొట్టమని హీరోకైనా. ఐఎమ్ సో హ్యాపీ టు సీ హియర్. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్. వేరే లెవెల్ అన్న. ఒక డైలాగా కరెంట్ వేరే పీకేసాడు. సో లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు తమన్ గారు. యాక్చువల్ మొన్ననే ఒక పోస్టర్ రిలీజ్ అయింది.